మెస్సీనందున్న వారందరికీ ఈ లోకరక్షకుడు సర్వాధికారి అయినటువంటి యాషోవా మెస్సీ వారి నామంలో షాలోం తెలియజేసుకుంటున్నానండి. మరణశాసనము అనే అంశం గురించి వివరిస్తున్నాను. ఆ యొక్క అంశంలో వివరిస్తూ కొన్ని లేఖన భాగాల గురించి తెలియజెప్తూ వస్తున్నాను. ఇప్పుడు అదే అంశం నుంచి మరణశాసనం అనే అంశం నుంచే హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 27వ వచనంలో ఉన్న లేఖన భాగాన్ని వివరిస్తున్నాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 27వ వచనం. మనుష్యులు ఒక్కసారే మృతి పొందవలెనని నియమింపబడెను, ఆ తరువాత తీర్పు జరుగును. ఇక్కడ లేఖన భాగాన్ని పరిశీలిస్తానండి. అపోస్తులైనటువంటి సౌలు గారు రాసినటువంటి ఈ యొక్క హెబ్రీయులకు రాసిన ఈ పత్రికలో 9వ అధ్యాయం 27వ వచనంలో రాయబడిన యొక్క మాటల భావాన్ని పరిశీలిస్తే మనుష్యులు ఒక్కసారే మృతి పొందవలెనని నియమింపబడింది అని చెప్పి వ్రాయబడింది. పరిశుద్ధాత్మ ప్రేరణతో షౌలు గారు రాసిన మాట. మనుషులు ఒక్కసారే మృతి పొందవాలని నియమింపబడింది. అంటే మరొక ఛాన్స్, మళ్ళా పుట్టే ఛాన్స్ అయితే లేదు. ఇంకా అంటే మరో జన్మ అన్నది లేదని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ నీకు ఇవ్వబడింది ఒకే ఒక ఛాన్స్ భూమి మీద. ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత నీకు ఇవ్వబడిన అవకాశం ఒక్కటే. మళ్ళీ ఇంకొకసారి నన్ను భూమి మీదకి పంపు, నేనేంటో నిరూపించుకుంటానంటే ఆ అవకాశం ఇవ్వబడదు. ఒక్కటే జన్మ. ఈ జన్మలోనే ఆయన ఆజ్ఞల ప్రకారంగా బ్రతికి తీరాలి. ఏదో మరో జన్మ ఉంటుందిలే, కుక్కగానో కోతిగానో లేకపోతే ఇంకా ఏదో ఒక రూపంలో మళ్ళీ బతుకుతామని అనుకోకండి. లేఖనం ఏం చెప్తుందంటే నీకు ఇవ్వబడినది ఒక్క అవకాశం. ఈ బ్రతుకు కాలంలోనే ఆయన ఆజ్ఞల ప్రకారం బ్రతికితే రాబో ఆ భయంకరమైన శిక్షల నుంచి తప్పించబడతావు. లేదంటే ఆ శిక్షల్లోకి వెళ్ళిపోతావు. అక్కడికి క్షమాపణ కూడా ఉండదు. మన ఈ బ్రతుకు కాలంలోనే మనం తెలియక ఏ అపరాధాలు చేసినా ఆయన క్షమిస్తాడు. బ్రతుకున్నంత వరకు క్షమిస్తాడు. ఆ బ్రతుకులో కూడా పాపపు బ్రతుకుతో ఆ పాపంతో చచ్చిపోయామంటే మాత్రం అక్కడ క్షమాపణ ఉండదు. మీకు మరో జన్మనది లేదు మళ్ళీ రావడానికి. లూకాసు వార్త 16వ అధ్యాయము 19వ వచనం నుంచి 31వ వచనాలని మనం పరిశీలిస్తేనండి, అక్కడ దరిద్రుడైనటువంటి ఎలియాజరు ఉంటాడు, ధనవంతుడు ఉంటాడు. వాళ్ళిద్దరూ చనిపోయి వెళ్ళిపోయిన తర్వాత ఈ ధనవంతుడు అబ్రహాంకి మొరపెట్టుకుంటాడు, ఆ ఎలియాజర్ని అక్కడికి పంపించు అని. ఎందుకని? అతనికి వెళ్ళడానికి అవకాశం లేదు. అప్పుడు అబ్రహాం గారు ఏం చెప్తారు ఆ సందర్భంలో? వెళ్ళరు. ఒక్కసారి ఆ లోకానికి మరణపు లోకానికి వెళ్ళిన తర్వాత మళ్ళా బయటకు వచ్చే అవకాశం లేదు. మళ్ళా జన్మించే అవకాశం లేదు. ఇది అందరూ కూడా గమనించాలన్నమాట. లేఖనం ఏం చెప్తుందా అని పరిశీలించాలి. ప్రపంచవ్యాప్తంగా సుమారుగా ఒక 700 కోట్ల మంది జనాభా ఉన్నారు. సుమారుగా 700 కోట్ల మంది పైచిలుకు. ప్రపంచవ్యాప్తంగా కోటాను కోట్ల సంఖ్యలో జీవరాశులు ఉన్నాయి. కుక్కలు కావచ్చు, నక్కలు కావచ్చు, పులులు కావచ్చు, కంటికి కనిపించే కావచ్చు, కనిపించని బ్యాక్టీరియాస్ కావచ్చు, ఇవన్నీ ఉన్నాయి. చాలా రకాలైనటువంటి జంతువులు, వృక్షాలు అనేకం ఉన్నాయన్నమాట. కోటాను కోట్లలో ఉన్నాయి. ఇప్పుడు ఈ చచ్చిపోయిన వాళ్ళే మళ్ళీ ఇలా పుడుతున్నారు అనుకుంటే మరి వీటి సంఖ్య చాలా ఎక్కువగా ఉంది కదా. లేఖనాన్ని పరిశీలించాలన్నమాట. అలాగా ఇప్పుడు విస్తారమైనటువంటి కోటాను కోట్ల సంఖ్యలో నీటి జీవరాశులు ఉన్నాయి. కానీ మనుషుల సంఖ్య వచ్చేసరికి సుమారుగా 700 కోట్ల మంది ఉన్నారు. 700 కోట్ల మందిలో చనిపోయిన వాళ్ళే మళ్ళీ పుడుతున్నారు అనుకుంటే సంఖ్య పెరుగుతుంది. సంఖ్య అంతకుముందు 700 కోట్లు ఉండేవాళ్ళు కాదు, అంతకుముందు తక్కువ ఉండేవాళ్ళు అనమాట. సుమారుగా 650 కోట్ల మంది ఉండేవాళ్ళు. ఇప్పుడు పెరిగింది, ఇంకో 50 కోట్లు ఇంకా పెరుగుతూ ఉంటుంది అనమాట. ఈ కొత్తగా పుట్టుకొస్తున్న వాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు? ఈ చచ్చిపోతున్న వాళ్ళు ఎక్కడికి పోతున్నారు? కోటాను కోట్ల జీవరాశులు రోజు చచ్చిపోతున్నాయి. ఆ జీవరాశులు మరి అవి ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి? ఎందుకంటే ఈ జన్మ కాకపోతే మరో జన్మ అనుకుంటారు. ఒకటే జన్మ నీకు ఇవ్వబడింది. బైబిల్ క్లియర్గా చెప్తుంది, నీకు ఒక్క ఛాన్సే ఇవ్వబడింది. మనుషులు ఒక్కసారే మృతి పొందవాలని నియమింపబడ్డది. అది శాసనం, మరణ శాసనం. అది మరణ శాసనం. మనుషులు ఒక్కసారే మృతి పొందవాలని నియమింపబడిన మరణ శాసనం.
కొన్ని ప్రత్యేక సందర్భాల్లో అవసరతను బట్టి ఆయన ఏమైనా చేయాలంటే చేస్తాడు. నేను యావే ఏమైనా చేయాలంటే చేస్తాడు ప్రత్యేకమైన సందర్భాల్లో మాత్రమే. అంతే తప్ప ఈ చచ్చిపోయిన వాళ్ళు మళ్ళీ బతికే అవకాశం లేదు. ఒకసారి ఆ మరణపు లోకానికి వెళ్ళిన తర్వాత మరి వచ్చే అవకాశం కూడా లేదు. ఇది మీకు అర్థమైందని చెప్పి నేను భావిస్తున్నాను. అంటే మనకి ఇవ్వబడినది ఒక్క అవకాశం. ఈ భూమి మీద నువ్వు 20 ఏళ్ళు బతుకుతావో, 30 ఏళ్ళు బతుకుతావో, 40 ఏళ్ళు బతుకుతావో, 50 ఏళ్ళు బతుకుతావో, 70, 80, 90, 100, నీకు ఇవ్వబడిన ఆయుష్కాలం నువ్వు ఎంతకాలం బ్రతుకుతావు అన్నది ఆ బ్రతుకుని బట్టే నీకు తీర్పు జరుగుతుంది. ఆ బ్రతుకు కాలంలో నువ్వు చేసే పనులను బట్టి నీకు తీర్పు జరిగిపోద్ది. నీకు మళ్ళీ ఒకసారి మళ్ళీ మరణించిన తర్వాత మళ్ళీ బ్రతుకు అయితే ఉండదు. మళ్ళీ చచ్చిపోయి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఆ ధనవంతుడిని మళ్ళీ భూమి మీదకి వెళ్తానంటే పంపిస్తాడా? నాకు మరో జన్మ ఇయ్యి, నేను నిరూపించుకుంటా ఒక్కసారి ఒక్క అవకాశం అనే బతిలాడితే ఇస్తాడా ధనవంతుడికి? ఇవ్వడు. అది శాసనం, మరణ శాసనం. నువ్వు ఒక్కసారి మృతి పొందమని నిర్ణయింపబడింది. అది ఒక్కసారి మరణం, అది శాసనం, మరణ శాసనం. ఇప్పుడు లాజర్కి కానీ అబ్రహాంకి కానీ ఎవరికైనా సరే మరణ శాసనం అనేది అది నియమింపబడింది. అది నువ్వు ఆ మరణ శాసనం ఆ చావులోకి వెళ్ళేలోపు తను చెప్పినటువంటి ఆజ్ఞలన్నీ పాటించి ఆయనకి ఇష్టడుగా బ్రతకాలి. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, లాభం వచ్చినా, ఏం వచ్చినా సరే, బాధ వచ్చినా, ఆనందం వచ్చినా ఆయన ఆజ్ఞల ప్రకారం బ్రతికితేనే ఆయన రాజ్యంలో ఉండనిస్తాడు. లేకపోతే నిత్యాగ్నికి పంపించేస్తాడు ఆయన. మళ్ళీ నీకు అవకాశం లేదు ఇంకా. కాబట్టి నేను చెప్పిన ఒక లేఖన భాగం మీరు అందరికీ అర్థమైందని చెప్పి భావిస్తున్నాను. మనుషులందరూ ఒక్కసారే మృతి పొందవలెనని నియమింపబడింది. మరో జన్మ లేదు. నేను చెప్పిన అంశం మీ అందరికీ కూడా అర్థమైందని చెప్పి ఆశిస్తున్నాను. మరొక లేఖన భాగంతో మరొక వాక్య భాగంతో ఈ యొక్క మరణ శాసనం అనే అంశాన్ని కొనసాగిస్తాను.